నేను మీకు బాగా తెలుసు. నన్ను చూడగానే గుర్తుపట్టే ఉంటారు. నేను పరిశుద్ధ గ్రంథాన్ని. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే నా ఆవేదన. నేను ఎవరికైతే అవసరమో, నన్ను ఎంతగానో ప్రేమించే వారి దగ్గరేమో దూరంగా ఉన్నాను. నేను ఉన్నా కానీ పట్టించుకోకుండా అల్మార్లో పెట్టే మనుషుల దగ్గరేమో దగ్గరగా ఉన్నా. చాలామందికి భయం వేసినప్పుడు నన్ను పట్టుకొని ధైర్యం తెచ్చుకుంటారు. కానీ నాలో ఉన్న వాక్యాన్ని చదివి ఎవరో కూడా ధైర్యం తెచ్చుకోరు. ఇలా చాలామంది మనుషుల దగ్గర చాలా సందర్భాల్లో నేను చాలా ఆవేదనకు గురవుతున్నాను. ఇప్పుడు కొన్ని సన్నివేశాలు చూపిస్తా చూడండి. నా ఆవేదన మీకే అర్థమవుతుంది. పిల్లలు అందరూ స్కూల్కి వెళ్తున్నారా? మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు మీ బైబిల్ని కూడా తీసుకువెళ్ళండి. మీ బ్రేక్ టైంలో కనీసం ఒక్క వాక్యమైనా చదవండి. ఓకేనా పిల్లలు? అందరూ జాగ్రత్తగా వెళ్ళిరండి పిల్లలు. ప్రైజ్ ద లార్డ్. సమయం నీ బ్యాగ్ ఏది? బుక్స్ సర్దుతాను. పెడతాలే ఖాళీ ఉన్నప్పుడు. ఫస్ట్ ఇది మోసుకొని వెళ్ళు. రే శామ్, ఇట్రా త్వరగా. కాలేజ్కి వెళ్ళవా ఏంటి? వెళ్తాలే నాన్న. సరే గాని ఇదిగో నీ బ్యాగ్ లో బైబిల్ పెట్టుకొని వెళ్ళు. ఫ్రీ టైంలో తీసి చదువుకో, బాగుపడతావు. అన్నా చూసావా ఇందులో ప్లేస్ ఎక్కడ ఉంది? నువ్వు బైబిల్ పెట్టుకోమంటున్నావు. తర్వాత చూద్దాంలే. వెళ్తున్నా, బాయ్. ఉందా ఇవాళ ఆఫీసు? ఉంది నాన్న, వెళ్తున్నా. ఆఫీస్ పని మీద ఓ 10 days ఫారెన్ వెళ్తున్నా. ఉంటా. సరే నాన్న, బైబిల్ తీసుకొని వెళ్ళు. చదువుకోవడం మర్చిపోమాక. ఏం నాన్న మాటికి బైబిల్ తీసుకెళ్ళి అంటున్నావు? ఇప్పుడు నేను తను తీసుకెళ్ళి ఏం చేయాలి? చదువుతా ఉండాలి. నాకు ఇప్పుడు అంత టైం లేదు నాన్న. నువ్వు జాగ్రత్త. కీర్తనమ్మ గారు ఉన్నారా? వందనాలమ్మా. రండి కూర్చోండి పాస్టర్ గారు. ఏంటి పాస్టర్ గారు ఇలా వచ్చారు? అదే అమ్మా, ఇలా బయటికి వెళ్తా మీ ఇల్లు ఇక్కడే కదా అని కలిసి వెళ్దామని వచ్చాను. అయినా ఏంటమ్మా ఈ మధ్య మందిరానికి మీరు సరిగ్గా రావట్లేదు? ఆహా, కాదమ్మా, అసలు ఏంటి మీరు రెగ్యులర్గా కనిపించట్లేదని మాట్లాడదామని వచ్చాను. అవునా అమ్మా?
బయట వీళ్ళ ఆయన కనిపించేమో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వలన నేను రాలేకపోతున్నాను అన్నాడు. ఏమో చూస్తేనేమో ప్రతి ఆదివారం నేను వస్తున్నాను అంటుంది. వీళ్ళు అసలు వస్తున్నారా రావట్లేదా, కనీసం బైబిల్ చదువుతున్నారా చదవట్లేదా, వీళ్ళని పరీక్షించాలి. టీ తీసుకోండి మాస్టర్ గారు. థ్యాంక్ యూ అమ్మా. మాస్టర్ గారు ఫోన్ వస్తుంది, మాట్లాడేసి వస్తాను. సరే అమ్మా. ఇదేదో వెండి స్పూన్ లాగుందే. దీంతో వీరు బైబిల్ చదువుతున్నారా లేదా, అసలు బైబిల్ తీస్తున్నారా లేదా మనం పరీక్షించి చూద్దాం. నేను ఇంకా ప్రార్థన చేశాను. సరే మాస్టర్ గారు. వందనాలు మాస్టర్ గారు. అసలు ఆ వెండి స్పూన్ కనిపించట్లేదంటే అప్పటి నుంచి. మన ఇంట్లో 6 ఉండాలి, 5 ఉన్నాయి. ఇంకోటి ఏమైంది? ఆ రోజు పాస్టర్ గారికి ఇచ్చావు కదా, ఆయన ఏమైనా తీసుకెళ్ళి ఉంటారా? ఆయన తీసుకెళ్ళి ఉంటారులే. మరి ఏమైంది ఆ స్పూన్? ఏమై ఉంటుంది? వందనాలు పాస్టర్ గారు. ప్రార్థన కాదు పాస్టర్ గారు, అది మీరు మా ఇంటికి వచ్చిన దగ్గర నుండి మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. అది పాస్టర్ గారు, మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మీకు టీ ఇచ్చాను. మా ఇంట్లో 6 వెండి స్పూన్లు ఉండాలి. అది మీకు ఇచ్చినప్పటి నుండి మీరు ఎక్కడైనా పెట్టారా, లేకపోతే పొరపాటున తీసుకెళ్ళిపోయారా అని అడుగుదాం అనుకున్నాను. ప్రతిరోజు చదువుతున్నాను పాస్టర్ గారు. బైబిల్ ఒకసారి ఇవ్వండమ్మా. ప్రతిరోజు చదువుతున్నా. మరి ప్రతిరోజు చదివితే మీ బైబిల్లో ఉన్న వెండి స్పూన్ మీకు తెలియాలి కదమ్మా. మరి చదువుతున్నా అని చెప్తున్నారు. మా మామ ఊరంతా 500 ఇచ్చింది. 500 వచ్చే నెల నా బర్త్డే ఉంది కాబట్టి అప్పుడు ఏదో ఒకటి కొనుక్కోవాలి. కానీ మా తమ్ముడు ఎక్కడ పెట్టినా తీసేస్తాడు. అసలు ఎక్కడ పెట్టాలి? ఆడికి దొరకని చోట ఎక్కడన్నా పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? బైబిల్లో పెడతాడు, అసలు ముట్టుకోడు కాబట్టి అక్కడ పెడితే నా డబ్బులు సేఫ్గా ఉంటాయి. అమ్మయ్యా, నా డబ్బులు సేఫ్గా ఉన్నాయి. మా మామ మా అక్క ఒక 500 ఇచ్చింది, ఎక్కడ పెట్టింది? ఇక్కడ కూడా లేదు. అక్కడ చూద్దాం. అక్కడ కూడా లేదు. ఎక్కడ పెట్టింది? ఎక్కడ? అమ్మ త్వరగా రెడీ అమ్మా, చర్చికి లేట్ అయిపోతుంది. ఇంకా 9:30 కదరా, ఇంకా వెళ్ళొచ్చులే. ఏంటి మా అలా అంటున్నావు? చర్చి 9ంటికి మా.
9:30 అయిపోయింది మా, త్వరగా రెడీ అమ్మా. సర్లే కానీ నువ్వు ముందెళ్ళి బైబిల్స్ తీసుకునిరా. ఇది నాకు, ఇది మా అమ్మకి, ఇది మా నాన్నకి. ఇగో మా బైబిల్. ఒరేయ్, అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? నేను వేసుకున్న డ్రెస్ కలర్ ఏంటి, నేను తెచ్చిన బైబిల్ కలర్ ఏంటి? ఆ బ్లాక్ బైబిల్ వెళ్ళి మీ నాన్నకి ఇచ్చేసే. అలాగే నువ్వు బైబిల్ తీసుకెళ్ళ మాకు, ఫోన్లో చూడు సరేనా? వెళ్ళి నాకెళ్ళి పిక్ బైబిల్ తీసుకునిరా. ఇగో మా స్పెట్స్. ఈ డ్రెస్ మీద స్పెట్స్ బాగోలేరా? అమ్మ వాక్యం చదవాలి కదమ్మా. నీకెందుకురా, వెళ్ళి ఇక్కడి నుంచి. నేను చెప్పింది మంచే కదా, ఏ కలర్ అయితే ఏంటి, దాంట్లో ఉండేది వాక్యం ఒకటే కదా. అందరికీ వందనాలు. మనం ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చున్నాం కాబట్టి బైబిల్ పాట పాడుకుందాం. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి బైబిల్ పాట పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇట్ ఈస్ ద బైబిల్, ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇట్ ఈస్ ద బైబిల్. If you read it every day, it will help you all the way. Oh, the best book to read it is the Bible. ఏంటి బాబు, బైబిల్ పాట పాడుతున్నప్పుడు బైబిల్ పట్టుకోకుండా ఫోన్ పట్టుకున్నావు? అంటే పాస్టర్ గారు, వచ్చేటప్పుడు బైబిల్ ఇంటికాడ మర్చిపోయాను. ఎలాగో ఫోన్లో బైబిల్ యాప్ ఉంది కదా అని చెప్పి ఫోన్ పైకి ఎత్తేసా. అవునా? నీ ఫోన్లో బైబిల్ యాప్ కాకుండా ఇంకేం యాప్స్ ఉన్నాయి? ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్, థ్రెడ్స్, ఏమని చెప్పను, A to Z అన్నీ ఉన్నాయి. అవునా? అయితే బైబిల్ యాప్ ఒకటి పైకి పట్టుకొని మిగతా యాప్స్ అన్నీ కింద పెట్టేసి. అలా ఎలా పాస్టర్ గారు? మరి మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ ఖచ్చితమని నీకు తెలీదా? ఒకవేళ నువ్వు బైబిల్ మర్చిపోతే ఇక్కడ బైబిల్స్ ఉంటాయి కదా, అడగాలి. అంతేగాని ఫోన్ పట్టుకొని చూడకూడదు. బైబిల్ మనకి ఇవ్వబడింది, మనం ఖచ్చితంగా ఇది మందిరానికి తీసుకువెళ్ళాలి, చదవాలని మాత్రమే, అంతేగాని ఫోన్లో చూడాలని కాదు. అందరికీ వందనాలు. ఇప్పటి వరకు మనం ప్రార్థన ద్వారా, పాటల ద్వారా దేవుని మహిమపరిచాం. ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చాం. బైబిల్ అంటే ఏమిటో మనం తెలుసుకునే ముందు ఈరోజు అంశాన్ని, ఈ వారమంతా పరిస్థితుల్ని గమనించి దాని ప్రకారం మీతో ఈ అంశాన్ని పంచుకోవడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. బైబిల్ అంటే ఏమిటి? మనం అంశాన్ని తెలుసుకునేటప్పుడు బైబిల్ అంటే ఏమిటి, బైబిల్ మనకి ఎలాంటిది అనేది తెలియాలి. ఈరోజు అంశం పేరు వచ్చి అంత్య దినాలలో బైబిల్ చదవకపోతే ఏం జరుగుతుంది. అంత్య దినాలలో బైబిల్ చదవకపోతే ఏం జరుగుతుంది. బైబిల్ మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఎలాంటిదంటే మనకు దీపం లాంటిది, మన త్రోవకు వెలుగు లాంటిది, బండలను బద్దలు చేసే సుత్తి లాంటిది, మనలో ఉన్న లోపాలని ఎత్తి చూపించే అద్దం లాంటిది, దుష్టుణ్ణి ఎదురించే ఖడ్గం లాంటిది. కాబట్టి ఇలాంటి శక్తివంతమైన దేవుని మాటలైన పరిశుద్ధ గ్రంథాన్ని, బైబిల్ని దేవుడు మనకిస్తే మనము దీంట్లో ఉన్నది చదవకుండా, దీంట్లో ఉన్నది తెలుసుకోకుండా, గ్రహించకుండా మన సమయాన్ని మనం వ్యర్థం చేస్తున్నాం. కాబట్టి ఈ అంత్య దినాలలో ఏది మంచి బోధ, ఏది చెడు బోధ అన్నది తెలుసుకోకుండానే మనం సమయాన్ని గడుపుతూ ఉన్నాం. కాబట్టి అసత్యం ఏంటి,
సత్యమేంటి, ఏది మంచి బోధ, ఏది దుర్బోధ అనేది తెలుసుకోలేకపోతున్నారు చాలామంది. ఈ మధ్య కాలంలో అబద్ధ బోధకులు బాగా పెరిగిపోయారు. మీకు ఇప్పుడు ఒక పాస్టర్ గారిని, ఒక దుర్బోధకుణ్ణి నేను చూపిస్తాను.